హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అనిరుద్ రెడ్డి, కన్సల్టెంట్ ఎండి డర్మటాలజిస్ట్, ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఇవాళ మనం డర్మా రోలర్ గురించి డిస్కస్ చేద్దాం. డర్మా రోలర్ అంటే ఏంటి? డర్మా రోలర్ మన హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఒక ఎక్సలెంట్ మెడికల్ డివైస్. సో ఇందులో మల్టిపుల్ చిన్న టైనీ నీడిల్స్ ఉంటాయి. సో ఈ నీడిల్స్ ఏం చేస్తుంది అంటే మన స్కాల్ప్లో కంట్రోల్డ్ ఫ్యాషన్లో ఒక చిన్న మైక్రో ఇంజరీస్ క్రియేట్ చేస్తాయి. సో ఈ మైక్రో ఇంజరీస్ క్రియేట్ అవ్వడం వల్ల మన స్కాల్ప్లో బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఇంక్రీజ్ మైక్రో సర్క్యులేషన్ అని కూడా అంటారు. సో ఈ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఏవైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయో సో వాటి డెలివరీ కూడా స్కాల్ప్కి ఇంక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి కొత్త హెయిర్ రావడం అనేది జరుగుతుంది. సో డర్మా రోలర్ వల్ల ఇంకో యూజ్ ఏంటి అంటే ఇంక్రీజ్ డ్రగ్ డెలివరీ. సో మెడికేషన్స్ లైక్ మినాక్సిడిల్, ఇంకా పెప్టైడ్స్ లైక్ ప్రొకాపిల్, కెపిక్సిల్, అనాగేన్, ఇంకా రిడెన్సిల్. సో వీటి డెలివరీ ఇంకా అబ్జార్ప్షన్ కూడా ఈ డర్మా రోలర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం ఏ సైజ్ డర్మా రోలర్ వాడాలి? సో డర్మా రోలర్ వచ్చేసి 2 డివిజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి నెంబర్ ఆఫ్ నీడిల్స్. సో నెంబర్ ఆఫ్ నీడిల్స్ వచ్చి మనం అరౌండ్ 192 నీడిల్స్ ఉన్న డర్మా రోలర్ వాడాలి. సో సెకండ్ డివిజన్ మనకి లెంత్ ఆఫ్ ద నీడిల్. సో ద లెంత్ ఆఫ్ ద నీడిల్ వచ్చి అప్ టు 0.75 mm మనం హోమ్ యూస్లో వాడచ్చు. కానీ మీకు 0.75 mm కన్నా ఎక్కువ నీడిల్ లెంత్ ఆల్వేస్ మీ డర్మటాలజిస్ట్ సూపర్విజన్లో వాడటం బెటర్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఎలా వాడచ్చు, ఏ డైరెక్షన్లో వాడాలి, సో ఎంత ప్రెషర్తో వాడాలి, ఏ ఏరియాస్లో వాడాలి అనేది మీ డర్మటాలజిస్ట్ గైడ్ చేస్తారు. సో అట్లీస్ట్ ఫస్ట్ సిట్టింగ్ అబౌవ్ 0.75 mm మీ డర్మటాలజిస్ట్ గైడెన్స్లో చేయడం బెటర్. సో మనం డర్మా రోలర్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి? సో డర్మా రోలర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనం వారానికి ఒకటేసారి వాడాలి. సో కమింగ్ టు డ్యూరేషన్ వచ్చి మనం మాక్సిమం అరౌండ్ 5 to 7 minutes వాడాలి. డర్మా రోలర్ అనేది మనం డైలీ యూజ్ చేయొద్దు. సో డైలీ యూజ్ చేస్తే స్కాల్ప్లో ఫైబ్రోసిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీ స్కాల్ప్ చర్మం ఏదైతే ఉంటుందో అది చాలా థిక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డర్మా రోలర్ వారానికి ఒకటేసారి వాడాలి. సో మనం డర్మా రోలర్ని ఎప్పుడు రీప్లేస్ చేయాలి? సో ఒక్క డర్మా రోలర్ వచ్చేసి మనకి అరౌండ్ 6 to 8 weeks అంటే 1.5 to 2 months యూజ్ చేయవచ్చు. సో ఒక 1.5 to 2 months తర్వాత మన నీడిల్స్ అనేవి కొంచెం బ్లంట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఒక 1.5 to 2 months తర్వాత యూ షుడ్ టేక్ అ న్యూ డర్మా రోలర్.